ఇంటి సభ్యులు, బిగ్ బాస్ జర్నీ అంటే మీ దృష్టిలో ఏంటి? చాలా అంటాం, ఎన్ని మామూలు ఎన్ని ఏముంది, మీ హృదయం నుంచి వచ్చే భావాలను పంచుకోవాలి. నేను వచ్చేటప్పుడు అనుకున్నా ఏముందిలే, సింపుల్గా నవ్వించేయచ్చు, బయట కామెడీ. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. వాళ్ళు ఎన్ని చేయలేదు నేను అని అనుకున్న మైండ్ సెట్ లో వచ్చిన టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు, టచ్ లో ఉండు, ట్రై చేస్తా. ఫస్ట్ వీకే నాకు హరీష్ గారితో పెద్ద గొడవ అయింది, అది కామెడీ గురించి అయింది. కొన్నాళ్ళు కష్టపడి కట్టుకున్న కోట ఒక్క 1 వీక్ లోనే కూలిపోయిందా? రోజు కళ్ళల్లో ఒత్తులేసుకొని కడుపు చంపుకొని రోజు యుద్ధం చేసినట్టు చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు లైఫ్ లో అని లిటరల్లీ నాకు నిద్ర పట్టేది కాదు. ఆ టైంలో నాకు మా మమ్మీ పరిచయం అయింది. నాలాగా లోపల బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసారా రాజా? కొంచెం నాకు బూస్ట్ ఇచ్చింది మా మమ్మీ. అంటే ఒక మ్యాటర్ ఎత్తగానే ఏడ్ చేస్తాను, కళ్ళం నీళ్ళు తిరిగితే నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు. నాతో ఎవరైనా ఉంటారా ఒక 2 వీక్స్? నన్ను భరించగలుగుతారా ఎవరైనా? కొత్తది అనేసి నేను నా మీదే జోకులు వేసుకొని వచ్చాను. ఇది నాకు ఒక లైఫ్. ఏమీ లేదంటే ఏదో ఉంది. బిగ్ బాస్ కి వచ్చే ముందు కెరియర్ లో చాలా స్ట్రగుల్ అవుతున్నాను. మా రోల్ రివర్స్. మమ్మీని మా డాడీని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను. ఇంకా మా అన్నయ్య మీద డిపెండ్ అవుతున్నాను. మా ఫాదర్ మీద డిపెండ్ అవుతుందని చాలాసార్లు ఏడ్చాను. నాకు నా ఫ్యామిలీ కన్నా ఎక్కువ లవ్ ఇచ్చింది అంటే నా తెలుగు ఆడియన్స్. ఇక్కడ వచ్చాక నేను నేర్చుకుంది ఏంటో తెలుసా? ఉండే దాంట్లో హ్యాపీగా ఉండడం. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు, టచ్ లో ఉండు, ట్రై చేస్తా. బిగ్ బాస్ అంటే కావాలనిపించే కష్టం. ఫుడ్ కరెక్ట్గా ఉండదు, స్లీప్ కరెక్ట్గా ఉండదు, మనుషులు కరెక్ట్గా ఉండదు. కానీ అయినా ఇది కావాలి మనకి. ఏంటి మమ్మీ ఎవడు?